ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే భువనమని ఒకే మురళి పలికే గోకులమని ఒకే కెరటము పొంగే యమునాని అదే అదే నా జీవమని గానమని మౌనమని తెలుసా శీతగాలి వీచినప్పుడు లేత ఎండలా సోకినప్పుడు మంచు కొండలా ఆదుకునే వెచ్చని మమత చల్లని ఎడగ ఒకటే శృతి ఒకటే లయ ఒకటే స్వరము మౌనయోగమని ప్రేమ దీపమని తెలుసా నీకు తెలుసా శరత్కాల నదులలోని తేటనీతిలా పుష్యమాస సుమదళాన తేనెవాకలా సుప్రసన్న సుందర కవిత సుప్రభాత మరౌద గుళిక ఒక పార్వతి ఒక శ్రీసతి ఒక సరస్వతి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఉన్న మాత్రమొకటే అదే అదే మమకారము సృష్టి కారణం బ్రహ్మకు జననం తెలుసా నీకు తెలుసా తెలుసా నీకు తెలుసా మీరన్నమాట కరెస్టర్రా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారతనం దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు, ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలిస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే నిన్నే అడుగుతుంటా కాదురా, నిన్నే. నన్నా హాయ్, ఏమిటి చూస్తున్నారు? ఇంత పైకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు వచ్చారు కదా, చాలండి. మిమ్మల్ని వెతుక్కుని వచ్చేసరికి ఓ గాడ్, డబ్బు సంపాదనలో ఇంత పైకి రావాలని కోరుకోకండి. డబ్బుతో పాటు కష్టాలు వస్తాయి. డబ్బుంటే కష్టాలే ఉంటాయి. అవో రకం కష్టాలు. అప్పుడు బీదరికనే హాయ్ అనిపిస్తుంది తెలుసా. ఓకే లేట్, రేపు మీరు మా ఇంటికి రావాలి. అలాగే, దానికే ఉట్టినే రావడం కాదు, మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడాలి. నేనా? మన పెళ్లి విషయమా? నువ్వు మాట్లాడే కృష్ణ. నా విషయం నేను చెప్పాను, మీతో మాట్లాడాలన్నారు మా నాన్నగారు. మాట్లాడాలని పిలిపించి పట్టుకు బాధతాడేమో ఆయన. లేదండి, మనకి ఫర్గానే ఉన్నారు మా అమ్మ నాన్న. మీరు ఒక్కసారి వచ్చి కనిపిస్తే చాలు. రేపు తీసుకొస్తానన్నాను, ప్లీజ్. భగవంతుడా, సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నీదేనయ్యా. జాగ్రత్త, తొందరగా ఎక్కువ.
ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి? బయట రుణదాతల కార్యాచరణ సమితి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందాక నుంచి బాత్రూంలో దాక్కులేసి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? కృష్ణని కలిసి వస్తున్నా బాబాయ్. ఇలా కలిసి ఏమీ లాభం లేదు అబ్బాయి. నేను ఐడియా తరాయి. వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడి 25,000 కట్నం పట్టు మన కష్టాలు గట్టెక్కుతాయి. కృష్ణ కూడా నన్ను రేపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని కలమంది బాబాయ్. ఇంకే శభాషో. నోటు లేకుండా పిచ్చిన వాడి చావు కబురంత శుభవార్తిది. మెల్లిగంటవి రేపు వాళ్ళకి వెళ్ళు. చక్కో వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగటానికి ఫోటో వాసన రాదే. ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే. రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టులో మన జన పడతా ఉంటారా? వెర్రి మొహం. ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుళ్ళగా కాగితం మీద అచ్చుగుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీ మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ, టామీ. కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి. ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. హలో, అలా వెళ్ళిపోతున్నారేమిటి? మీ నాన్నగారు మూడు అంత బాగుండలేదు. ఈ టైంలో మాట ఎత్తితే. ఏ మాట? అదే మన పెళ్లి గురించి. మా బాబాయ్ కూడా నన్ను బలవంతం చేసి పంపించాడు. ఏం పర్వాలేదు, రండి. ఇవాళ చోటా కోట అయిపోయింది, రండి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు, భీమవరం నుంచి బరంపురం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కనిపించావో పేగులు తీసేస్తాను. పోగలుగుబా. డాడీ, బాల. నమస్కారం సార్. ఏమయ్యా ఈ మధ్య మరి నల్లపూసం అయిపోయావు? డాడీ, బాల మీతో ఏదో మాట్లాడవచ్చారు. ఏమిటది? అది అబ్బే ఏం లేదు సార్. మీ బిల్డింగ్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. చాలా మంచి టేస్ట్ తో కట్టించారు. వెరీ గుడ్. ఇదా మాట్లాడాల్సిన విషయం? చెప్పండి. 10 రూపాయల బోనస్ నేనే ఇస్తున్నాను, తీసుకోండి. బాబు ఎంత డబ్బు? మా మామగారు ఖర్చులు కనిచ్చారు. పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? ఓ అమ్మాయిని. ఎప్పుడు? నీరు ప్రాణి దీపం కనుచూపు కళ్యాణి రాగం ఎదువాకిట ఎదురవే ఉదయాస్తమానాల క్రీనీడలు శృంగార దీపం తృణపుష్పమై పదమంతనా పదహారు కళలున్న పరువాలతో నీరూపు పారాణి దీపం వైనాలు చూసి ఆశల అలవీణ మీదే సంధ్యల్లో రంగులయ్యి రాగమేదో వర్ణాలు పాడిందిలే ఆకాశమే నా కావ్యమై నక్షత్రమే నా వాక్యమై సాగించన భావగీతి శృతి చేసుకో జత చేసుకో ఈ జీవనాదాలు నీలో నాలో నీరూపు పారాణి దీపం కంచూపు కళ్యాణి రాగం పుష్పమై పదమంత
రూపు పారాణి దీపు